తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో అపచారం జరిగిన నేపథ్యంలో సనాతన హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, పురోహితులు, హిందూ బంధువులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపైన, హిందువుల ఆలయాలపైన దాడులు జరగడమే కాక హిందువుల పండగలపై హిందువులు పవిత్రంగా భావించే ప్రసాదాలను సైతం అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, జై జై సనాతన హిందూ అపచారం భవిష్యత్తులో అందరూ సర్వజనులు భారత మాతాకి పాల్గొనాలి. షాపుల ముందు, ఇంటి షాపుల్లో ఉన్న హిందువులందరూ కూడా అందరూ హిందువులతో అరాచకాల్ని నిరసించడానికి మనం నిత్యము పూజించి మరి దైవంగా భావించి ధర్మం కోసం నిలబడి మనందరినీ సంరక్షిస్తున్న ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు, సప్తగిరివాసుడు, ధర్మనిరతుడు, పురాణ పురుషోత్తముడైనటువంటి యొక్క వెంకటేశ్వరుడికి అపచారం జరిగితే మనందరం చూస్తూ ఊరుకుందామా? ఇదేనా ధర్మం? ఎందువల్ల మన ధర్మం ఏం చెప్తుంది? మన ధర్మం ఎప్పుడు కూడా మీరందరూ దైవంగా మారండి, ధర్మయుతంగా జీవించండి, ధర్మబద్ధంగా సమైక్యంగా ఉండండి, అందరితో స్నేహంతో మెదలండి. లేకుండా మీరు ఏమాత్రం కూడా లక్ష్యం లేకుండా హిందూ ధర్మాన్ని ప్రతి నిమిషం అవమానపరుస్తూ ప్రతి వస్తువులో కల్తీ 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 కల్తీ. దీపారాధన చేద్దామంటే నూనెలో కల్తీ, భగవంతుడికి ప్రసాదం చేద్దామంటే ఆ పరమ